మా నాన్న కారు కొనుక్కోమని 3 లక్షలు ఇచ్చి పంపించాడు. ఇంకే హాయిగా కొనుక్కో. ఆ ఇంటికి ఈ ఇంటికి షటిల్ సర్వీస్ లాగా జరగచ్చు. పంపించింది నాకు కాదు, మీకు. పాపం కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదా అని. ఆహా, ఇలాంటి మామగారు దొరకటం నిజంగా నా అదృష్టం. ఆయన రుణం ఎలా తీర్చుకుంటానో ఏమో. ఏమీ లేదండి, మా నాన్నగారి క్లయింట్స్ ఆ ఈగల్ బిల్డర్స్ లేరు, ఉన్నారు. వాళ్ళలో 2 మీరు అరెస్ట్ చేశారట. 3వ పెద్దన్న కోసం మీరు వెతుకుతున్నారట. వాళ్ళిద్దరిని వదిలేసి ఆ పెద్దన్న జోలికి వెళ్లకుండా ఉంటే సరి. మరి చెప్పవే, ఈ మాట చెప్పడానికి ఇంత కథలాలా? ఇలా రా, పెద్దన్న ఎక్కడున్నా సరే గాలించి మక్కెలు విరగొట్టి సంఖ్యలు వేయమని మా ఫ్లయింగ్ స్క్వాడ్ ని పంపాను. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలిస్తే ఆ వైపు కన్నెత్తి చూడొద్దని మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఫోన్ చేయి.